హాయ్ అండి. వెల్కమ్ టు రాధిక వంటలు. నేను మీ రాధిక. ఈరోజు నేను మీకోసం ఆనియన్ పెసరట్టు చేసి చూపించాలనుకుంటున్నానండి. అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 కప్పుల పెసర్లు తీసుకుంటున్నానండి. 2 కప్పుల పెసర్లకి ఒక హాఫ్ కప్పు బియ్యం తీసుకోవాలండి. ఈ విధంగా నేను చెప్పిన రేషియోలో పెసర్లు బియ్యం తీసుకొని వాటర్ పోసుకొని ఫ్రెష్గా కడిగి 5 to 6 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఫ్రెష్గా కడిగి వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ వాటర్ పోసుకొని 5 అవర్స్ నానబెట్టి పెట్టుకోవాలండి. మనం పెసరట్టు కావాలనుకుంటే ఒక 5 అవర్స్ ముందు ఈ ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నానండి. ఈ అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా రెడీ చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక 5 చిన్న పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు 5 అవర్స్ అయిపోయిందండి. పెసర్లు నానిపోయాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న పెసర్లు ఒక మిక్సీ జార్లో వేసుకొని అదేవిధంగా పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం దోశ బ్యాటర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. మరీ తిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా మన దోశ బ్యాటర్ లాగానే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పెసరట్టు కోసం బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పెసరట్టు వేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పెసరట్టు వేసుకోండి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా నేను చూపించే విధంగా వేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన ఈ పెసరట్టు పైన జీలకర్ర వేసుకోవాలండి. ఈ విధంగా జీలకర్ర వేయడం వల్ల పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని నేను నెయ్యి వేసి పెసరట్టు చేసుకుంటున్నానండి. మీరు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు రిఫైండ్ ఆయిల్ వేసుకోండి. 3 teaspoons వేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. వన్ సైడ్ కాలితే సరిపోతుందండి, టర్న్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఇంకొకటి కూడా వేస్తున్నానండి. నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి ముందుగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయట్లేదు. మీరు ఐరన్ ప్యాన్ తీసుకుంటే ముందుగా ఆయిల్ వేసిన తర్వాతనే పెసరట్టు వేయండి. జీలకర్ర వేసుకుంటున్నాను. అదేవిధంగా ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు నేను కొద్దిగానే వేసుకున్నాను. ఉల్లిపాయలు మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, అది మన ఇష్టం. ఈ విధంగా రెడీ చేసుకుంటే మనం హోటల్లో బయట తిన్న టేస్ట్ కన్నా చాలా బాగుంటుందండి. ఇంట్లోనే వేడి వేడి పెసరట్టు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లి చట్నీ తోటి సర్వ్ చేసుకుంటే వేడి వేడి పెసరట్టు రెడీ అయిపోయిందండి. ఆనియన్ పెసరట్టు మీరు ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో చెప్పండి.